ఆ యజమాని చాలా తెలివైనవాడు. ఆయన అన్నాడు, వెళ్ళొద్దంటే వీడు వెండి ఎలాగో, వెళ్ళు అన్న మాట ఒకటే వీడికి కనబడుతుంది, కానీ అసలు పని అప్పుడు చెప్దామని దానికే ఉందిరా తప్పకుండా వెళ్ళు, కానీ మనకున్న 150 ఎకరాలు ఇవాళ రాత్రి దున్ని విత్తనాలు వేసేయి, ఊడ్చేయి, పంట పెంచేయి, కోత కోసేయి, ధాన్యం రాల్చేయి, బస్తాలకెత్తేయి, ఇంటికి తెచ్చి పెట్టేయి, గడ్డి వాములు వేసేయి, నువ్వు చిదంబరం వెళ్ళిపో రేపు తెల్లవారుతాం. ఆయనకి వెళ్ళిపో అన్న మాట ఒకటి వినపడింది. అయ్యా అంతకన్నా నా తప్పకుండా చేసేసి వెళ్ళిపోతానని పొలం దగ్గరికి వెళ్ళాడు. 150 ఎకరాలు ఇవాళ రాత్రి దీన్ని దున్ననా, దీనికి నారు తీసుకురానా, దీంట్లో పంట వేయినా, కోత పోయినా, గింజ బస్తాలకు ఎత్తనా, ఇంటికి పట్టుకెళ్ళి యజమాని ఇంట్లో పెట్టనా, నేనప్పుడు గడ్డి వాములు అయినా, అప్పుడు చిదంబరం వెళ్ళనా, అప్పుడు పని బరువు ఏమిటో అప్పుడు తెలిసింది. తెలిసి ఒక్కసారి ఆకాశం వంక చూసి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి నా జన్మకి నీ దర్శనం అవదా అని మూర్చిపోయాడు. నందుడని దక్షిణ దేశంలో ఒక భక్తుడు, ఆయన చిదంబరం వెళ్లి పరమేశ్వర దర్శనం చెయ్యాలనుకున్నాడు. అందుకని తన యజమాని దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా చిదంబరం వెళ్లి నటరాజస్వామి వారి ఉత్సవం జరుగుతోంది, ఒక్కసారి నటరాజస్వామిని దర్శనం చేసి వస్తా. ఆ యజమాని చాలా తెలివైనవాడు. ఆయన అన్నాడు, వెళ్ళొద్దంటే వీడు వెండి ఎలాగో, వెళ్ళు అన్న మాట ఒకటే వీడికి కనబడుతుంది, కానీ అసలు పని అప్పుడు చెప్దామని దానికే ఉందిరా తప్పకుండా వెళ్ళు, కానీ మనకున్న 150 ఎకరాలు ఇవాళ రాత్రి దున్ని విత్తనాలు వేసేయి, ఊడ్చేయి, పంట పెంచేయి, కోత కోసేయి, ధాన్యం రాల్చేయి, బస్తాలకెత్తేయి, ఇంటికి తెచ్చి పెట్టేయి, గడ్డి వాములు వేసేయి, నువ్వు చిదంబరం వెళ్ళిపో రేపు తెల్లవారుతాం. ఆయనకి వెళ్ళిపో అన్న మాట ఒకటి వినపడింది. అయ్యా అంతకన్నా నా తప్పకుండా చేసేసి వెళ్ళిపోతానని పొలం దగ్గరికి వెళ్ళాడు. 150 ఎకరాలు ఇవాళ రాత్రి దీన్ని దున్ననా, దీనికి నారు తీసుకురానా, దీంట్లో పంట వేయినా, కోత పోయినా, గింజ బస్తాలకు ఎత్తనా, ఇంటికి పట్టుకెళ్ళి యజమాని ఇంట్లో పెట్టనా, నేనప్పుడు గడ్డి వాములు అయినా, అప్పుడు చిదంబరం వెళ్ళనా, అప్పుడు పని బరువు ఏమిటో అప్పుడు తెలిసింది. తెలిసి ఒక్కసారి ఆకాశం వంక చూసి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి నా జన్మకి నీ దర్శనం అవదా అని మూర్చిపోయాడు. ఎంతలో పండుతాయి, భూమి పరవశించిపోయింది పరమశివుని యొక్క పాద తాడనము చేత. పంట పండింది, గణపతి కోసేశాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బస్తాలకెట్టాడు, తీసుకొచ్చారు, యజమాని ఇంట్లో పెట్టేశారు. 5 నిమిషాలు, నందా లే పంట నీ యజమాని ఇంట్లో పెట్టేశాం వీళ్ళన్నారు. గబగబా వెళ్ళాడు యజమాని ఇంటికి. అయ్యా ఇదిగో బస్తాల